హాయ్ బ్రదర్. హాయ్ అన్న. బిగ్ బాస్ చూస్తున్నారా? చూస్తున్నానన్న. ఎట్లా ఉంది? ఉల్టా ఫుల్టాలా ఉందా లేకుంటే ఉల్టా ఫుల్టాలా లేదన్న. ఉల్టా ఫుల్టా అంటే ఉల్టా ఫుల్టాలాగా ఉంది నిజంగా. ఎలాగంటే కష్టపడి వాళ్ళకన్నా కష్టపడక్కర్లేదు, మా స్టామా బ్యాచ్ని కాపాడుకుంటాం అని ఉల్టా బల్టా చేసుకుంటున్నారు నాగార్జున. ఓన్లీ స్టామా బ్యాచ్ వాళ్ళు మాత్రమే కాపాడుకుంటున్నారు నాగార్జున. అది ఎవరా స్టార్ మ్యాప్? అమర్దీప్, ప్రియాంక, శోభా శెట్టి వీళ్ళందరూ ఉన్నారు కదా, మీకు అందరికీ తెలిసిందే కదా, మళ్ళీ నా చేత ఎందుకు చెప్పిస్తాం. ఓకే, అయితే రీసెంట్ ఇప్పుడు కప్పు కూడా అమర్దీప్ గెలిచే ఛాన్సులు ఎక్కువ ఉన్నాయి అంటున్నారు, ఏం చెప్తాం మరి? అమర్దీప్ కనుక ఇది అక్కడ డైరెక్టర్ కానీ నాగార్జున కానీ ఇంకొకరు ఎవడన్నా కప్పు స్పాన్సర్ చేసినోడు కానీ అమర్దీప్కే కప్పు ఇస్తున్నామని నిజంగా అమర్దీప్కి కప్పు ఇచ్చారనుకో అన్నపూర్ణ స్టూడియో 100% తగలడిపోద్ది. రాఖీ సినిమా రిపీట్ అవుతుంది. బెలూన్స్కి బుడగలు కట్టేసి పెట్రోల్ ప్యాకెట్లు లోపలికి వెళ్ళిపోతే శుభ్రంగా స్టూడియో అంతా తగలడిపోద్ది. 100% లేదు. రీసెంట్గా శోభా శెట్టి ఎలిమినేట్ అయింది కదా, సో ఎట్లా అనిపిస్తుంది బ్రదర్? మేమైతే సేమ్ టపాకాయలు కాల్చాం. అది ఇప్పుడే కదా, ఎప్పుడో పోవాల్సిన దైత్యం. కొద్దిగా దైత్యం అన్నది అందరికీ గమ్ముని పోగదు కదా, కొద్దిగా పూజలు పునస్కారాలు చేయాలి కదా. మేము పూజలు పునస్కారాలు చేయడంతో అది దైత్యం పోయింది. బ్రదర్, అయితే ఇప్పుడు శోభా శెట్టి, అమర్దీప్, ప్రియాంక ముగ్గురు కలిసి గేమ్ ఆడుతున్నారు అంటున్నావు కదా, మరి అట్లా చూసుకుంటే శివాజీ, ఎవరు ప్రశాంత్ కూడా కలిసి ఆడుతున్నారు కదా. వాళ్ళు కలిసి ఆడుతున్నారు, ఫౌల్ గేమ్స్ ఆడలేదు కదా. మరీ ఒకరికొకరు ఇప్పుడు మనల్ని ఒక జడ్జి కింద అక్కడ ఇచ్చారు, ఎవరు అవుట్ అయిపోతారు వాళ్ళని వాళ్ళకి కూడా మనం అందరికీ సపోర్ట్ చేయాలి. అటువంటి టైం ఏం చేస్తున్నారో ప్రియాంకకే సపోర్ట్ చేస్తాను, శోభా శెట్టి పబ్లిక్గా చెప్తుంది. ప్రియాంక ఏం చేస్తుంది, అవును నేను అమర్దీప్కే సపోర్ట్ చేస్తాను అంటుంది. అమర్దీప్ ఏంటన్నాడు, అవును వీళ్ళిద్దరికే నేను సపోర్ట్ చేస్తాను అంటున్నాడు. దాన్ని బట్టి మనం ఏమనుకోవాలి, ఎవరు ఫౌల్ గేమ్స్ ఆడుతున్నారు వాళ్ళే కదా ఆడుతున్నారు. అది ఇప్పుడు బిగ్ బాస్ షార్మా బ్యాచ్కి సపోర్ట్ చేస్తున్నారు అంటున్నారు, మరి నాగార్జున గారు బిగ్ బాస్లో లేరా? పక్క నుంచి ఏమైనా వచ్చారా? బిగ్ బాస్లోనే కదా ఉన్నారు. అతను కూడా స్ట్రామా టీవీ అవార్డు అసలు నాగార్జునదే కదా. నాగార్జునే కదా కాపాడుకుంటున్నాడు. మా టీవీ వాళ్ళకి రాకపోతే మా పరుగు పోద్దని. అది ఇది అన్నా ఆడొచ్చన్నా, మరి అంత ఫాల్స్గా ఇంత ఎలాగ ఇరిగేషన్ చేయకూడదు. ఎందుకు నిజాయితీగా ఆడారనుకో అదే సక్సెస్ అవుతుంది. లేదనుకో సక్సెస్ అవ్వలేదు ఇంకొకసారి పార్టిసిపేట్ చేయమను. నిజంగానా మేము పల్లవ ప్రశాంత్కి ఒక్కడికే సపోర్ట్ చేస్తున్నామని కాదు, పల్లవ ప్రశాంత్ అంటాడు, ఇంకో 4 రైతులు ఉన్నారనుకో అప్పుడు వేరేగా ఉంటుంది మళ్ళీ గేమ్. అప్పుడు ఎవరికి సపోర్ట్ చేయాలి మేము అప్పుడు డిసైడ్ చేసుకుంటాం. అంతేగాని ఒక్కనే టార్గెట్ చేసుకొని దేనికి సపరేట్గా పోతే ఎలాగా? ఇప్పుడు మొన్న అమర్దీప్ ఒకటి అన్నాడు, ఆటో డ్రైవర్ లేడా, డాక్టర్ లేడా, కేంద్రం లేడా, మున్సిపాలిటీ వాళ్ళు వీళ్ళందరూ ఉంటారు. ప్రతి ఒక్కరు ఉంటారు. ఇప్పుడు ఇంత నీకన్నా ఎక్కువ యాడ్ చేసేవాళ్ళు డాక్టర్ బాబు ఉన్నాడు, బోల్డ్ మంది ఉన్నారు సీరియల్ యాడ్ చేసేవాళ్ళు. నిన్నెందుకు తీసుకొచ్చారు? ఏదో కుర్రాడు ఉడికి రక్తం మీద ఉన్నావు కదా, బిగ్ బాస్లోకి వెళ్ళి ఏదో చేసుకుంటావని. కానీ అక్కడ నువ్వేం చేస్తున్నావు, వీళ్ళ మీద కొరుకుతున్నావు. నువ్వు అమ్మాయిలు కొరుకుతూ మానేసి అబ్బాయిలు కొరుకుతున్నావు. నిన్నేమనుకోవాలి, అబ్బాయి అనుకోవాలా లేకపోతే ఏమన్నా తేడా అనుకోవాలా? అది ఇది దీని మీద కేసు తీసుకొచ్చావు కాబట్టి ఇప్పుడు రీసెంట్గా కొరకలేదని నాగార్జున గారు ప్రూవ్ చేశారు. కొరకలేదనా? నాగార్జున గారిని ఈ మాట అన్నానుకో నిజంగానా నేనైతే దగ్గరుంటే కొడతాను భయ్య. అది నాగార్జున అయితే అవ్వడు కానీ పెద్ద విషయం కాదంటే మరి శోభా శెట్టిది శివాజీది అంత అయిపోయింది చేశారు మరి. అంటే నాగార్జున గారు ఇష్టం వచ్చినట్టు మాట్లాడచ్చా? అక్కడ షోలో ఉన్న అమ్మాయితో గొడవ అవుతే బయట ఉన్న ఆడవాళ్ళతో ఎందుకు కంపేరింగ్ చేస్తున్నాడు? అంటే బయట ఉన్న అమ్మాయిలు అనలేదు కదా, ఇక్కడ శోభా శెట్టి తప్పు చేసింది కదా. ఇప్పుడు లోకం మీద ఇంతమంది అమ్మాయిలు ఉన్నారు, మనం ఒక అమ్మాయిని తిడతాం, నువ్వన్నా తిడతావు, నేనన్నా తిడతాం కదా. అది తిట్టేటప్పుడు ఆ అమ్మాయి తప్పు ఉంటే తిడతాం. అక్కడ శివాజీ గారు చేసింది కూడా అదే. అంతేగాని అమర్దీపే ఒప్పుకున్నాడు, అవును నేను కొరికాను, అవును పళ్ళు వచ్చినాయి అని చూపించే అమర్దీపే చెప్పినప్పుడు మళ్ళీ నాగార్జున గారు ఎలా చెప్తే దాన్ని ఏమనుకోవాలి? అమర్దీప్ని కాపాడుతున్నాడు అనుకోవాలి కదా. అంటే అమర్దీప్ ఇప్పుడు నిజంగా నాగార్జున గారికి అమర్దీప్ మీద, ప్రియాంక మీద, అర్జున్ మీద, శోభా శెట్టి మీద వీళ్ళ 4 మీద మోజు ఉందనుకో నిజంగానా. వాళ్ళ ఇంట్లో బోల్డ్ ఫ్యామిలీ ఉంది. అగ్నేని ఫ్యామిలీ అంటే చిన్న ఫ్యామిలీ కాదు, బోల్డ్ ఫ్యామిలీ ఉంది. వాళ్ళ ఇంట్లో ఇంకా రిలేటివ్స్ ఉంటారు, బయట వాళ్ళు కూడా ఉంటారు. అంటే ఒక ఫ్యామిలీ అంటే రిలేటివ్స్ కూడా ఉంటారు కదా. అమర్దీప్కో సంబంధం, ప్రియాంకకో సంబంధం, వాళ్ళ చుట్టాలు ఇచ్చి ఇంట్లో పెట్టుకొని కప్పులు కాదు, టీ కప్పులు కాదు, బంగారం బిగ్ బాస్ కప్పులు కాదు, వేరే కప్పులు ఇచ్చుకోమనండి. మరి ఇంకెందుకు మరి బిగ్ బాస్ షో పెడతాం ఇవన్నీ? అయితే ఇప్పటి వరకు జరిగిన ఎలిమినేషన్స్లో అన్ఫేర్గా ఎలిమినేషన్ జరిగిందంటే అది ఎవరని చెప్తావు? నాకైతే బోలే గారు ఒకటి, టేస్టీ తేజ ఒకటి, ఈ రెండు కూడా అన్ఫేర్ జరిగింది 100%. అప్పుడు శోభా శెట్టి అవ్వాలి, అంతకుముందు కూడా శోభా శెట్టి అవ్వాలి. ఎందుకు రీసెంట్గా 3 వీక్స్ ముందు శోభా శెట్టి ఎలిమినేషన్ అవ్వాలంటే దాన్ని ఆపేశారు, సైలెంట్గా ఆపేశారు. ఎలిమినేషన్ లేదని నాగార్జున చేతులు ఎత్తేసాడు. అంటే నాగార్జునకి అంత మోజేయటం కూడా నాకు అర్థమవుతుంది శోభా శెట్టి అంటే. ఇది దేనికో ఇది పర్సనల్ ఇష్యూ ఉండొచ్చు కానీ పర్సనల్ ఇష్యూ గేమ్లో తీసుకురాకూడదు కదా.
ఇదేమో పర్సనల్ గేమ్లు కాదు కదా, ఒక గేమ్ కింద కన్సిస్టెంట్ చేశారు కదా. అది మధ్యలో జనాలని నాగార్జున ఏం చేస్తున్నాడంటే కామన్ మ్యాన్ అని రెచ్చగొడుతున్నాడు, రైతు బిడ్డ అని రెచ్చగొడుతున్నాడు, శివాజీ గారు అంటే ఈ యాక్టర్ అందరికీ సపోర్ట్ చేస్తున్నాడని రెచ్చగొడుతున్నాడు. కానీ ఇక్కడ తీరా తేడాలంటే ఉల్టా పల్టా అని చెప్పి అమర్దీప్కి వీళ్ళకి సపోర్ట్ చేస్తున్నాడు. అమర్దీపే ఒప్పుకున్నప్పుడు ఇతను చేయలేదని ఇతను ఎలా చెప్తాడు? అతను నూరన్న ఉండాలి, లేదంటే డ్రైనేజ్ మున్సిపాలిటీ తాటి పెట్టానే ఉండాలి. అది ఫైనల్గా టాప్ 2కి ఎవరు వెళ్ళచ్చు? టాప్ 2 అయితే టాప్ 1 అయితే పల్లవ్ ప్రశాంత్ ఉంటాడన్న, టాప్ 2 శివాజీ గారు ఉంటారు, టాప్ 3 యావర్ గారు ఉంటారు, టాప్ 4 అమర్దీప్ ఉంటాడు, టాప్ 5 ఏమో అర్జున్ ఉంటాడు. మిగతా సీజన్స్తో పోల్చుకుంటే ఇది ఎట్లా ఉంది బ్రదర్? చాలా అన్ఫేర్గా ఉంది ఇదంతా. ఎలా ఉందంటే బోకరేజం చేస్తున్న మా టీవీ అని ప్రూవ్ చేసుకుందన్నమాట. అన్ని 6 సీజన్లో కన్నా 7వ సీజను బోకరేజం చేయగలను నేనన్న మా టీవీ అన్నట్టుగా ప్రూవ్ చేసుకుంది. అది నాగార్జున గారు కూడా అలాగే ప్రూవ్ చేసుకున్నారు, అక్కడ డైరెక్టర్ కూడా అలాగే ప్రూవ్ చేసుకున్నారు. అది సో ఫైనల్గా విన్నర్ ఎవరని చెప్తా? పల్లవ్ ప్రశాంత్, శివాజీ గారు.